ఒక బ్రోకరు నైతిక విలువ లేని వ్యక్తి, సొంత జిల్లాల్లో మనుగడ లేని వ్యక్తి గతంలో విమర్శ చేస్తే నీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే పట్టుకునిరా, నువ్వు ప్రూఫ్ చేయి ప్రెస్ ముందు, నేను ఉరేసుకుంటా అని చెప్పాను. ఉరి వేసుకుని ఇప్పుడు రాజకీయాలు విరమిస్తానో సవాళ్ళకు కాదు, బహిరంగ ఉరేసుకుంటానని చెప్పాను. నేను ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాను. నిన్న మళ్ళీ ఇదే విజయసాయిరెడ్డి ఈ బ్రోకర్, నువ్వు ఆడవాళ్ళను తీసుకొని వెళ్ళి ఢిల్లీలో వ్యభిచారాలు తీసుకొని వెళ్ళి పనులు చేయించుకున్న విజయసాయిరెడ్డి. రాజశేఖర టైంలో అన్ని అదో దొంగ పనులు బ్రోకర్ల పనులు చేసిన నేరస్తుడివి, బ్రోకర్వి. దురదృష్ట కొద్దీ ఆ రాజ్యసభ కలుషితమైంది. కర్మ కొద్దీ జగన్మోహన్ రెడ్డి ఒక బ్రోకర్ కావాలి కనుక నిన్ను రాజ్యసభ చేశాడు. ఒక బ్రోకరు కనుక నిన్ను ఇక్కడ విశాఖపట్నానికి ఇన్ఛార్జిగా పెట్టాడు. నేను మరొక్కసారి సవాల్ చెప్తున్నాను, నీకేమైనా ఆధారాలు ఉంటే ఎక్కడ భూ సర్వే నెంబర్ ఎక్కడ, నా పేరుని కానీ, నా కొడుకు పేరుని కానీ, నా బంధువుల పేరుని కానీ, ఎవరైనా సరే నా పార్టీ వాళ్ళు కానీ పలానా దగ్గర ఆక్రమించారని, పలానా సర్వే నెంబర్లో భూమిలో ఉన్నామని, పలానా దొంగ డాక్యుమెంట్ అమ్మావని, లేదా ఏమైనా అడ్వాన్స్ ఇచ్చావని ఏ ఒక్కటో ప్రూవ్ చేసినా మళ్ళీ నేను సిద్ధంగా ఉన్నాను. మీ వైసీపీ ఆఫీసులో 2 రోజులుగా పనిచేస్తాను. లేదా నువ్వేం చేస్తావు? ఒరే బ్రోకర్, నీకు ఒక చరిత్ర లేదు, నీకు నైతిక విలువ లేవు, నువ్వు ఒక పనికి మారినా తిట్టకూడదు, ఆ బూత్ మాట రోడ్డు రాకూడదు, విలువలేన నువ్వు ఒక స్కౌంటర్. జైల్లో ఉండి చెప్పకూడదని బెయిల్లో ఉన్నావు. ఎప్పుడు జైలు పోతావు నీకు నీ బతికేదో తెలదు. నీ నెల్లూరులో నువ్వు ఎవడో తెలియవు, హైదరాబాద్లో నిన్ను ఒక వేషలు చెప్పే బ్రోకర్గా చూస్తావు. నువ్వు వచ్చి 4 సార్లు ఎమ్మెల్యే చేశాను, ఒక్కసారి మండల ప్రెసిడెంట్ చేశాను, అతి ప్రతిష్టగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా హైదరాబాద్లో స్పెషల్ ఆఫీస్ రెజ్యూమ్లో 3 ఏళ్ళు పనిచేశాను. అక్కడ మా మేయర్ లేరు, మా కార్పొరేటర్ లేరు, నేనే రాజును. అక్కడ ఒక నైతిక విలువతో రాజకీయం చేస్తూ ప్రజల్లో గెలుస్తున్నాను. ఇలా దొంగసాట రాలే. నేను జైలు ఏ రోజు కూడా 36 ఏళ్ళ రాజకీయ చరిత్రలో పొరపాటు ఒక కేసు, రాజకీయ కేసు తప్ప, ఎలక్షన్ కేసులో ఉద్యమాల కేసు తప్ప నా మీద ఏ రకమైన కేసు లేదు. నిన్న మళ్ళీ మళ్ళీ కానీ పేరుతో విజయసాయిరెడ్డి ఈ 10 ఎయిర్పోర్ట్కి వచ్చి చెప్తూ వస్తాను, నా కొడక కళ్ళు నొప్పి వచ్చేదా, కళ్ళు చెప్పిన నా కొడక, నీ నోరు ఉందని, నీకు పేపర్ ఉందని బాగుతావా? నీకు ధైర్యం సత్తా ఉంటే రికార్డుతో రా, నీ ఇష్టం. డేట్ నువ్వే ఫిక్స్ చేసుకో, ప్లేస్ నువ్వే ఫిక్స్ చేసుకో. ఎక్కడైనా అడిగాను డాక్యుమెంట్స్ రా, దర్శనాలు పిలువు, ప్రూవ్ చేయి. ఈ వైసీపీ గుమస్తాగా పనిచేస్తాను, బంటులుగా పనిచేస్తాను. లేకపోతే మాకు రదా నా కొడక చెప్తే వస్తాను, నా కొడక స్కౌండర్ అని. వీటిని విలువ లేని నువ్వు, జైల్లో ఉన్న నువ్వు నన్ను నా కొడుకుని మాట్లాడుతున్నారా? అదొక రాజకీయ కుటుంబం, నీకు తెలియదేమో. గతవా మా ఫాదరు ఆచార్య వినోబాబా వస్తే రావాడలో 10 acres డొనేట్ చేసాం మేము. ఇప్పటికే భూమి అక్కడ హై స్కూల్కి ఇచ్చాం. మొన్న 10 ఎకరాల భూమి ప్రభుత్వానికి ఆచార్య వినోబాబాకి భూజనం ఉద్యోగించిన కుటుంబం నాది. మా నాన్న డిస్ట్రిక్ట్ పీసీసీ మెంబరు, డిస్ట్రిక్ట్ బోర్డు మెంబరు. రాజకీయ చరిత్ర వచ్చాను నేను. నీలా గవర్నమెంట్ డిన్నర్కి వచ్చాడు, 5 ఏళ్ళకి కరెంట్ మైండ్కి వచ్చాడు. నాతో రాజకీయ చరిత్ర కుటుంబం. ఇలాగా బ్రోకర్ పని చేసుకుని రాలే, ఇలాగ జైలుకి వెళ్ళి రాలే. ఆ దిక్కుమాల జగన్మోహన్ రెడ్డిని తప్పుదో పట్టించి వాడిని జైలు పంపింది నువ్వే కదా. దొంగ లెక్కలు పెట్టుకొని దొంగ వ్యాపారాలు చేసుకొని ఇవాళ ఈ కర్మకు వచ్చి రాజ్యసభకు వస్తే దిక్కు విశాఖపట్నం వచ్చి నా మీద పేరుతావు. తొక్క ఒడుస్తాను విజయసాయిరెడ్డి, చెమటలు ఒడుస్తాను ఎయిర్పోర్ట్కి వచ్చి, రోడ్డు మీద తొంతా నేను. మళ్ళీ పేరుతే పిచ్చి పిచ్చి అసలు నీకు నోరు సంపాదించుకో, ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసి మాట్లాడుకో. ఏ జిల్లా వచ్చి మాట్లాడుతున్నావు? ఈ జిల్లాలో నీకు బతుకులేదు, ఈ ఊళ్ళో నీకు బతుకులేదు. విశాఖపట్నం వచ్చి మా అమ్మాయికి దొరికారు ఇక్కడ పనికి మాలో నీకు. అది బాబు చిన్నప్పుడు దొరికారు నీకు తిప్పుకొని ఇన్స్టిట్యూట్ను.